ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన అవసరాలకు దేవుడు సమృద్ధినిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించటం చాలా ఆవశ్యకత అండి. ఎప్పుడైతే నా అవసరాలు దేవుడు తీరుస్తాడు అని గ్రహించామో మనం ఎలా ఉంటామంటే సాటిస్ఫై, సంతృప్తి చెందుతాం. కానీ కొంతమంది భౌతిక వాదంతో ఏకీభవించేటువంటి వారు ఉంటారు. అలాగే మార్పు చెంది అలాగే వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, నాకేం చేశాడు దేవుడు, నన్ను సంతోషాన్ని ఇవ్వలేదు, నాకు అన్ని కార్యాలు చేయలేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్తగా చూసుకోలేదు అనేటువంటి మాట. కనీసం నేను కోరుకున్నటువంటి నా కనీస అవసరత కూడా దేవుడు తీర్చలేదు అనేటువంటి మాట. కానీ ఇక్కడ రచయిత ఏంటున్నాడు, ప్రభు నాకు సహాయకుడు. మనం ధనవంతులమైన పేదవారమైనప్పటికీ కూడా అభద్రతాభావం ఏం చేస్తుందంటే డబ్బుపై మనకి ప్రేమ పుట్టిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం, మన అవసరాలన్నీ తీర్చడానికి దానికి ఉన్నటువంటి ఉపాయం అనండి, సాధనం అనండి, దానికి విరుగుడు ఏంటంటే దేవునిపై ఆధారపడి ఆయన విశ్వసించడమే. అదే మనకున్నటువంటి విరుగుడు, ఏకైక విరుగుడు. నా అవసరాలు ప్రభు తీరుస్తాడు. ఆయనపై ఆధారపడటం, ఆయనపై నమ్మకం ఉంచటమే. దేవుని ప్రేమను ఆయన సమకూర్చిన వాటన్నిటిలో కూడా మనం చూసుకోవాలండి. ప్రతి దానిలో కూడా దేవుని ప్రేమను మనం ఆయన ఎలా వ్యక్తపరిచాడో మనం చూస్తూ ఉండాలి. అంతేకాదు, డబ్బు పోవచ్చు, పదవులు పోవచ్చు, సమస్తం కూడా పోవచ్చు. కానీ దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను మాత్రం ఎప్పటికీ మానడు చూపించటం. ఎందుకు ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం? హెబ్రీ పత్రిక రచయిత ఇక్కడ మాట్లాడుతున్న మాట ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తున్నాడు. ఆశ్చర్యకరంగా ఈ అంశం కీర్తనలను పక్కన పెడితే ఇంకెక్కడ కూడా ఈ విషయం ప్రస్తావించబడలేదు. దేవుడు నాకు సహాయం చేస్తాడనేటువంటి విషయాన్ని దావీదు కూడా 2-3 సార్లు మాట్లాడాడు. సొలొమోను కూడా మాట్లాడతాడు, ఆయనే సహాయం చేస్తాడు, ప్రభువే నాకు సహాయకుడు, విధవరాండ్రకు న్యాయకర్త, ఆయన అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు అనేటువంటి మాట. తండ్రి లేని వారికి నీవే సహాయకుడు అయి ఉంటావు, యెహోవా నాకు సహాయుడు అయి ఉండము, దీనిలో నిరాధారులను ఆయన విడిపిస్తాడని చెప్తాడు. ఎందుకంటే దావీదు గొర్రెల కాపరికి ఉన్నప్పుడు, యోధుడుగా ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని బాగా ప్రస్తావించుకున్నాడు. సొలొమోను అయితే విద్య గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయం మాట్లాడతాడు. ప్రభువే నాకు సహాయకుడు, ఎందుకంటే ఆయనే సత్యంగా సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు సహాయం కావాలి అంటే దాని అర్థం ఏమిటి? మనందరికీ కూడా సహాయం కావాలి, నిజమే, తెలుసు ఈ విషయాన్ని. అంటే మన చుట్టూ మనకి పని ఎక్కువగా పేరుకుపోయి ఉంది, సహాయం కావాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయటమే. ఏ విధంగా ఈ పేరుకుపోయినటువంటి పని అంతటిని ముందుకు నేను తీసుకెళ్ళాలి? దేవునికి ప్రార్థన చేయటమే. చాలామంది గొప్ప దైవజనులు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? నాకు పని ఎక్కువగా, ఎంత ఎక్కువ పని ఉంటే అంత ఎక్కువ సమయం నేను దేవునితో గడిపాము అని రాశారు చాలామంది భక్తులు. బాగా పని పేరుకుపోయి ఉంది, పెండింగ్ ఉండిపోయింది. ఎవరు చేస్తారు సహాయం? దేవుడే చేయాలి మనకి. ఈ సత్యాలను గుర్తుంచుకోండి. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నటువంటి ఎడల నీకు ఇవ్వబడిన ఇటువంటి ఏ పనైనా, ఎంత గొప్ప పనైనా సరే, ఎవరు ఎంత బహిరంగంగా వ్యతిరేకించాల్సినా సరే చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో పైనుండి గొప్ప సహాయం పొందుకోగలుగుతాం. దేవుని సహాయం మనకు ఉంటుంది. ఎటువంటి వ్యతిరేక శక్తులు అయినప్పటికీ కూడా జయించే శక్తిని మనకి ఇస్తాడు. ఆ ద్వారాన్ని తెలుస్తాడు. పరలోకం నుండి మనం ఆ ద్వారాన్ని పొందుకోగలుగుతాం, ఆ సహాయాన్ని పొందుకోగలుగుతాం. ఆయనే మనకు సహాయకుడు. నమ్మిన వారు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి వందనములు. నరమాత్రులు నాకేం చేయగలరు, ప్రభువే నాకు సహాయకుడని భక్తుడు అంటున్నాడు. నిజమే ప్రభువా, భౌతిక వాదంలాగా నాకేం చేశాడు ప్రభు అనేటువంటి మాట కన్నా ప్రతి చిన్న విషయానికి నీ మీద ఆధారపడి నీ వైపు చూస్తే ఖచ్చితంగా నువ్వు ఆటంకపరిచే శక్తులను కూడా అణగదొరికేవాడవు తండ్రి. మాకు సహాయం పంపే దేవుడవుని విశ్వసిస్తూ
ప్రభుని క్రీస్తునామమున ప్రార్థించు స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అన్నాడు.